క్రమంగా దేశవ్యాప్తంగా చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘిస్తూ పనిచేస్తున్న రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా మరో 476 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా భాగమై ఆంధ్రప్రదేశ్లో 17, తెలంగాణలో 9 రాజకీయ పార్టీలు ఉన్నాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019 నుంచి ఇటీవల ముగిసిన 6 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో కనీసం ఒక్క పార్టీ కూడా పోటీ చేయాల్సిన ప్రధాన నిబంధనలను పాటించలేదని, అర్హతను కోల్పోయిన రిజిస్టర్డ్ గుర్తింపు లేని రాజకీయ పార్టీల జాబితాను పరిశీలించి వాటిని తొలగించే విధంగా ఈసీ చర్యలు చేపట్టింది. ఇదే విధంగా ముందుగా ఈసీ 334 పార్టీల గుర్తింపులను రద్దు చేసింది. ఇప్పుడు విడుదల చేసిన రెండో జాబితాలో 476 పార్టీలు ఉన్నాయి. ఈ నిర్ణయం దేశ రాజకీయ వ్యవస్థలో సరైన నియంత్రణను నెలకొల్పడానికి, చట్టబద్ధతను పాటించని, తమ బాధ్యతలను తప్పుకున్న రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయటం ద్వారా రాజకీయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించటానికి తీసుకున్న కీలక చర్యగా భావిస్తున్నారు. ఎన్నికల సంఘం విధించిన ఈ చర్యల వల్ల అప్రయోజనకరమైన రాజకీయ పార్టీల సంఖ్య తగ్గి నిజంగా ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించే పార్టీలకు అవకాశం పెరుగుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చర్యకు సంబంధించి పార్టీలు తమ నియమావళులను, ఎన్నికల నిబంధనలను కఠినంగా పాటించాలనే సందేశం ఈ నిర్ణయం ద్వారా వెలువడుతోంది. 6 ఏళ్ల వ్యవధిలో నిరంతర ఎన్నికల్లో పాల్గొనకపోవడం, ప్రామాణిక నియమాలను ఉల్లంఘించటం వంటి కారణాలతో గుర్తింపు రద్దు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో రాజకీయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా పనిచేయడం ఆశిస్తున్నారు.